42% రిజర్వేషన్ల అమలు కోసం చేపట్టిన బీసీ బంద్ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. తెలంగాణ ఉద్యమ బంద్ తరహాలో బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ అమలు కోసం తెల్లవారుజాము నుండే అన్ని పార్టీల నేతలు, వివిధ ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కంటిన్యూ అవుతోంది. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలనే డిమాండ్తో బీసీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటిస్తోంది. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో నిర్వహిస్తున్న ఆందోళనకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతో పాటు సిపిఎం, సిపిఐ, ఇతర లెఫ్ట్ పార్టీలు, ప్రజా స్టూడెంట్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. స్వయంగా ఆందోళనల్లోనూ పాల్గొంటున్నారు నేతలు. హైదరాబాద్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో ఉదయం నుంచే బంద్ పాటిస్తున్నారు బీసీ జేఏసీ నేతలు. బస్ డిపోలు, బస్టాండ్ల ముందు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. బీసీ సంఘాల ముఖ్య నేతలు, కార్యకర్తలు తెల్లవారుజాము నుంచే రోడ్లపైకి వచ్చి బంద్లో పాల్గొంటున్నారు. బంద్ కాల్తో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు కూడా నడపొద్దని పిలుపునివ్వడంతో బస్సులు రోడ్డెక్కలేదు. రాజ్యాంగ సవరణతోనే 42% బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత వస్తుందని, ఇందుకోసం బీజేపీపై ఒత్తిడి తీసుకొస్తామని, కాంగ్రెస్ పై కూడా పోరాడతామని అంటున్నారు జేఏసీ నేతలు. బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్కు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మద్దతు ప్రకటించాయి. కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామని, బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన సర్వే నిర్వహించామని తెలిపారు. ఇక బీజేపీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న బీసీ బంద్లో పాల్గొనాలని క్యాడర్కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. అటు బీఆర్ఎస్ కూడా బంద్కు మద్దతు ప్రకటించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్, బీసీ లీడర్లు డిమాండ్ చేశారు.